ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి బాగా యూజ్ అయ్యే టాప్ 3 ఫ్రీ స్క్రీన్ రికార్డర్స్ గురించి చూద్దాం. ఇందులో థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఫ్రీ క్యామ్. మీరు గూగుల్ సెర్చ్లో ఫ్రీ క్యామ్ రికార్డర్ డౌన్లోడ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే ఈ స్క్రీన్ రికార్డర్కి సంబంధించిన వెబ్సైట్ వచ్చుద్ది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీగా యూస్ చేసుకోవడమే. మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి డెస్క్టాప్ మీద ఫ్రీ క్యామ్ 8 అనే ఐకాన్ ఇలా కనబడుద్ది. మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. మనం ఫ్రెష్ గా రికార్డింగ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. మనం రీసెంట్ గా చేసిన రికార్డింగ్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. నేను ఫ్రెష్ గా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా, దానికోసం న్యూ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి సైజెస్ ఉన్నాయి కదా, 1280 720 అంటే హెచ్డి ఫార్మాట్ లో రికార్డింగ్ చేసుకోవడానికి వచ్చింది. నాకు ఇలా కాదు, నా స్క్రీన్ మొత్తం నాకు రికార్డ్ అయిపోవాలి అంటే ఇక్కడ మనకి సైజెస్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, సెలెక్ట్ ఏరియా అన్నాము అంటే మనం ఇలా డ్రాగ్ చేసి మనకు కావాల్సిన ఏరియా వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఫుల్ స్క్రీన్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మన వాయిస్ రికార్డ్ అవ్వకూడదు అంటే మైక్ అనేది ఆఫ్ లో పెట్టుకోవాలి. లేదు నా వాయిస్ కూడా రికార్డ్ అవ్వాలి అంటే ఇది నార్మల్ గా ఆన్ లో ఉంచేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి రెడ్ కలర్ లో సర్కిల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే మనకి రికార్డింగ్ స్టార్ట్ అవుద్ది. దీని మీద క్లిక్ చేసే ముందు ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ గురించి కూడా చూద్దాం. ఇక్కడ మనకి షార్ట్ కట్స్ ఉంటాయి. మీకు రికార్డింగ్ అవుతున్నప్పుడు రెజ్యూమ్ లో పెట్టుకోవాలి అంటే F9. అలాగే మీరు రికార్డింగ్ స్టాప్ చేద్దాం అంటే దీనికి షార్ట్ కట్ ఎస్కేప్ బటన్. ఈ షార్ట్ కట్లు మీరు ఒకేలా మార్చాలి అన్నా మార్చేయచ్చు. నాకు స్టాప్ రికార్డింగ్ 1 కావాలనుకోండి, 1 ప్రెస్ చేశారు అంటే మనకి రికార్డ్ అవుతున్నప్పుడు 1 ప్రెస్ చేస్తే మనకి రికార్డింగ్ అనేది ఆగిపోద్ది. నెక్స్ట్ ఆడియో రికార్డింగ్ వచ్చేటప్పటికి మైక్రోఫోన్ ఉంది కదా, ఇది మనకి ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఒకేలా తీసుకోకపోతే ఇక్కడికి వచ్చి మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మైక్రోఫోన్ ఎంత వాల్యూమ్ తో రికార్డ్ అవ్వాలి, నాకైతే హై వాల్యూమ్ ఉండాలి. దీని పక్కన అడ్వాన్స్డ్ అని ఉంది కదా, ఇందులో కూడా చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి మౌస్ చుట్టూరు సర్కిల్ లో కలర్ వచ్చింది కదా, అలాగా మీకు మౌస్ కర్సర్ హైలైట్ అవ్వాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకుంటారు. అలాగే మీకు మౌస్ క్లిక్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ కూడా యాడ్ అవ్వాలి అనుకోండి, ఇక్కడ మార్క్ పెట్టుకున్నారంటే యాడ్ అవుద్ది, మార్క్ తీసేస్తే యాడ్ అవ్వదు. నాకు ఈ సెట్టింగ్స్ సరిపోతాయి, ఓకే అంటున్నా. ఇంకా మనం రికార్డ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ రెడ్ సర్కిల్ లో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ మనం మాట్లాడిందల్లా రికార్డ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ స్క్రీన్ అంతా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను రికార్డింగ్ ఆపేవాలి అంటే షార్ట్ కట్ ఇచ్చాను కదా, 1 ప్రెస్ చేశాను అంటే నాకు రికార్డింగ్ ఆగిపోద్ది. మన వీడియోలో వచ్చింది. ఇప్పుడు మనం ప్లే చేసుకున్నాము అంటే మాట్లాడిందల్లా రికార్డ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ స్క్రీన్ అంతా రికార్డ్ అవుతుంది. ఇందాక మనం మౌస్ క్లిక్ సౌండ్స్ వచ్చేలాగా మనం సెట్ చేసుకున్నాం కదా, ఒకవేళ మీకు ఆ సౌండ్స్ వద్దు అంటే అక్కడ మార్క్ తీసి సేవ్ చేశారు అంటే నెక్స్ట్ టైం నుంచి మౌస్ క్లిక్స్ అయ్యే సౌండ్స్ యాడ్ అవ్వవు. ఇలాగా మన వీడియో ఒక విండోలో వచ్చుద్ది. నెక్స్ట్ మీరు ఏమైనా ఎడిటింగ్ చేయాలి అన్నా ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఇదంతా మనం ఎడిట్ చేసుకోవడానికి వచ్చుద్ది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, దానికోసం ఇదేమీ నేను టచ్ చేయకుండా ఇక్కడ మనకి షేర్ యాజ్ వీడియో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి మన వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. నాకు ఎక్కడ ఎక్స్పోర్ట్ అవ్వాలి, నాకు డెస్క్టాప్ మీద నేమ్ కూడా మనకి నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, న్యూ వీడియో, సేవ్. డెస్క్టాప్ మీద న్యూ వీడియో మాట్లాడిందల్లా రికార్డ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ స్క్రీన్ అంతా రికార్డ్ అవుతుంది, చూసారు కదా. ఇప్పుడు మనం సెకండ్ ఫ్రీ స్క్రీన్ రికార్డర్ గురించి చూద్దాం. ఇది వచ్చేటప్పటికి షేరెక్స్. ఇది కూడా అంతే, మీరు గూగుల్ సెర్చ్ లో షేరెక్స్ స్క్రీన్ రికార్డర్ డౌన్లోడ్ అని టైప్ చేసి సెర్చ్ చేశారు అంటే ఇక్కడ దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చుద్ది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే. ఇలా కాకుండా మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటది కదా, అందులోంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ స్టోర్ లోకి వెళ్ళి షేరెక్స్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనకి స్క్రీన్ రికార్డర్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసి మనం యూస్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ షేరెక్స్ అని కనబడుతుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేశాను అంటే ఓపెన్ అవుద్ది. మనం రీసెంట్ గా స్క్రీన్ రికార్డింగ్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. మీరు ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేయాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్ క్యాప్చర్ అని కనబడుతుంది కదా, ఇందులోకి వెళ్ళాము అంటే మీరు ఒకేలా స్క్రీన్ షాట్లు తీయాలనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఈరోజు టాపిక్ స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని ఉంది కదా, దీని గురించే చెప్తున్నా. దీని మీద క్లిక్ చేయగానే మనం స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చుద్ది. మీరు ఇలా డ్రాగ్ చేసి ఇంత స్క్రీనే కావాలనుకోండి, ఇంత స్క్రీన్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు.
లేదు నాకు ఫుల్ స్క్రీన్ మొత్తం కావాలి అంటే మీరు ఫుల్ స్క్రీన్ మొత్తం డ్రాగ్ చేసుకున్నారు అంటే మీరు ఎప్పుడైతే మౌస్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి మనకి రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు నేను దిస్ పీసీలోకి వెళ్తున్నా, ఈ డ్రైవ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు మీరు రికార్డింగ్ ఆపేవాలి అంటే ఇక్కడ మీకు రెడ్ డాట్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి రికార్డింగ్ ఆగిపోద్ది. ఈ ఫైల్ వచ్చేటప్పటికి వర్మ డాక్యుమెంట్స్ షేర్ ఎక్స్లో ఉందంట. అంటే మనకి దిస్ పీసీలో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ డాక్యుమెంట్స్లో షేర్ ఎక్స్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్స్ సేవ్ అవుతున్నాయి. ఇందులో మళ్ళీ మనకి స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ కనబడుతుంది కదా, ఇందులో డేట్తో సహా మనం రికార్డ్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్లే చేశాను అంటే ఇక్కడ మనకి వాల్యూమ్ రావట్లా. వాల్యూమ్ రావాలి అంటే దీనికి ఒక చిన్న సెట్టింగ్ ఉంది, ఆ సెట్టింగ్ సెట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టాస్క్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ రికార్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి రైట్ సైడ్ పైన స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వీడియో సోర్స్ ఆటోమేటిక్గా వచ్చుద్ది, ఆడియో సోర్స్ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి నాది మైక్రోఫోన్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీకు ఆడియో ఫార్మాట్ ఏది కావాలి, నాకైతే MP3 కావాలి, MP3 సెలెక్ట్ చేసుకున్నా. క్లోజ్ చేసేసిన. ఇప్పుడు మనం రికార్డ్ చేసాము అంటే మన వాయిస్ కూడా రికార్డ్ అవుద్ది. రికార్డ్ చేసిన క్యాప్చర్లో స్క్రీన్ రికార్డింగ్. నాకు ఎక్కడి నుంచి రికార్డ్ అయితే చాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? స్టాప్ అన్నారు అంటే ఆగిపోద్ది, లేదంటే మనం కింద కూడా స్టాప్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేయగానే స్టాప్ అయిపోద్ది. ఇప్పుడు మనం ప్లే చేయాలి అంటే ఎక్కడైనా ప్లే చేసి చూసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? స్టాప్ అన్నారు అంటే ఆగిపోద్ది. దీని స్టోరేజ్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మై కంప్యూటర్లో డాక్యుమెంట్స్ అన్న ఫోల్డర్లో షేర్ ఎక్స్ ఫోల్డర్లో స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, అందులో సేవ్ అవుతాయి. ఇలా కాకుండా నాకు నచ్చిన చోట ఈ ఫైల్స్ సేవ్ అవ్వాలి అంటే అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్లికేషన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్ పాత్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేటప్పటికి డిఫాల్ట్ పాత్ మనకు ఆల్రెడీ సెట్ చేసి ఉంది. ఇలా కాకుండా మీరు కస్టమ్ పాత్ ఇవ్వాలి అంటే ఇక్కడ యూజ్ కస్టమ్ స్క్రీన్ షాట్స్ ఫోల్డర్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టి మీరు ఎక్కడిద్దాం అనుకుంటున్నారు. నాకైతే డెస్క్టాప్ మీద కావాలి, డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. షేర్ ఎక్స్ ఇచ్చి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా క్లోజ్ చేసేసిన. ఇప్పటి నుంచి మీరు రికార్డ్ చేసిన ఫైల్స్ అన్ని మనం ఇచ్చిన ఫోల్డర్లో సేవ్ అవుతాయి. అలాగే ఈ షేర్ ఎక్స్ సాఫ్ట్వేర్ కూడా మనం షార్ట్ కట్ కీస్ మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. ఇక్కడ హాట్ కీ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఎంటైర్ స్క్రీన్ కావాలి అంటే ఇక్కడ షార్ట్ కట్ లేదు, దీని మీద క్లిక్ చేసి F2 ప్రెస్ చేయడం మనకు ఫుల్ స్క్రీన్ తీసుకుంటది. ఇక్కడ షార్ట్ కట్ ఉంది కదా, ఇది మీరు మార్చేద్దాం అనుకుంటే సెలెక్ట్ చేయగానే ఎల్లో కలర్ లో డాట్ మారుద్ది, ఇక్కడ మీరు మార్చుకోవడమే F3. ఇలాగా మీకు నచ్చినట్టుగా షార్ట్ కట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఈ షార్ట్ కట్లన్నీ పోయి నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ షార్ట్ కట్లు ఉన్నాయో అవి కావాలి అంటే ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి రీసెట్ చేసేయచ్చు. షేర్ ఎక్స్ గురించి చూసారు కదా, ఇక మనకి ఫైనల్ ఫ్రీ స్క్రీన్ రికార్డర్ వచ్చేటప్పటికి OBS స్టూడియో. ఈ OBS సాఫ్ట్వేర్ కూడా అంతే, మనం గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేశాను, దీని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఈ సాఫ్ట్వేర్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ గురించి చెప్పిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి అన్నది డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో నేను ఫస్ట్ అవుట్పుట్ అని ఉంది కదా, ఈ అవుట్పుట్ దగ్గర లొకేషన్ ఇస్తున్నా. నాకు ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ సేవ్ అవ్వాలి. నాకు రికార్డింగ్ పాత్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ ఇచ్చిన పాత్ కనబడుతుంది. మీరు ఫ్రెష్గా ఇద్దాం అనుకుంటే బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేస్తారో అది పాత్ కింద మారిపోద్ది. ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఫోల్డర్ ఉంది కదా, ఈ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే యూజర్స్లో ప్రతాప్ వర్మలో డాక్యుమెంట్స్ అన్న ఫోల్డర్లో మనం రికార్డ్ చేసిన ఫైల్స్ అన్నీ సేవ్ అవుతాయి. అలాగే మనం ఇక్కడ రికార్డింగ్ క్వాలిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి నాకు హై క్వాలిటీ మీడియం ఫైల్ సైజ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. అలాగే నాకు రికార్డింగ్ ఫార్మాట్ వచ్చేటప్పటికి MKB ఉంది, ఇది నాకు వద్దు, నేను MP4 పెట్టుకుంటున్నా. వీడియో ఎన్కోడర్ వచ్చేటప్పటికి ఇక్కడ హార్డ్వేర్ HEVC అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో వచ్చేటప్పటికి మీ ల్యాప్టాప్ ను బట్టి లేదంటే మీ PC రెజల్యూషన్ బట్టి ఇక్కడ సైజెస్ వచ్చేస్తాయి.
ఒకవేళ దానికన్నా తక్కువ సైజెస్ కావాలి అంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ తక్కువ సైజెస్ వచ్చినా మీ పీసీ ల్యాప్టాప్ రిజల్యూషన్ బట్టి సైజెస్ సెట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏ సైజెస్ ఇచ్చామో అదే సైజెస్ కింద కూడా ఇవ్వండి. నెక్స్ట్ హాట్ కీస్, ఇది కూడా అంతే. మన షార్ట్ కట్లు స్టార్ట్ రికార్డింగ్ కి ఏం షార్ట్ కట్ కావాలి, నేను రికార్డింగ్ స్టార్ట్ అవడానికి ఇక్కడ క్లిక్ చేసి 1 ఇచ్చాను అనుకోండి, నేను 1 అవడం రికార్డింగ్ స్టార్ట్ అవుద్ది. నాకు రికార్డ్ అవుతున్నప్పుడు రికార్డింగ్ ఆగిపోవాలి, దానికి షార్ట్ కట్ కావాలి అంటే మనకు నచ్చిన షార్ట్ కట్ ఇవ్వచ్చు. F2 ఇచ్చాను అంటే స్టాప్ రికార్డింగ్ కి. ఈ అన్నిటికి మీకు నచ్చినట్టుగా షార్ట్ కట్లు ఇవ్వచ్చు. ఒకవేళ వద్దు అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే షార్ట్ కట్లు రిమూవ్ అయిపోతాయి. అప్లై ఓకే అన్నాము అంటే మనకి నార్మల్ అయిపోద్ది. ఇలాగ మనం సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి సీన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక సీన్ క్రియేట్ చేశాను. మీరు ఇదే స్క్రీన్ సెట్టింగ్స్ తో మీకు రికార్డ్ అయిపోవాలి అంటే మీరు స్టార్ట్ రికార్డింగ్ అన్నారు అంటే నేను సెట్ చేసిన సెట్టింగ్స్ తో రికార్డ్ అయిపోద్ది. మనం 1 టైం సెట్ చేసుకుంటే చాలు, మనం ఇచ్చిన సెట్టింగ్స్ తో రన్ అయిపోద్ది. నేను మీకోసం ఇంకో సీన్ యాడ్ చేసి ఎలా సెట్ చేసుకోవాలి అన్నది చెప్తున్నా. ఇక్కడ యాడ్ సీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఒక సీన్ క్రియేట్ చేశాను కాబట్టి సీన్ 2 అని వస్తుంది, ఓకే అనండి. నెక్స్ట్ మనం సెకండ్ విండోలో సెట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డిస్ప్లే క్యాప్చర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, నేనైతే ఏ నేమ్ ఇవ్వకుండా ఓకే అంటున్నా. నెక్స్ట్ మీకు సైజెస్ ఏ సైజెస్ లో అవ్వాలి, 1920 1080 నా ల్యాప్టాప్ స్క్రీన్ రిజల్యూషన్ సైజెస్ నేను ఇదే ఉంచి ఓకే అంటున్నా. సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్, మనం మాట్లాడే వాల్యూమ్ ఎక్కువగా రికార్డ్ అవ్వాలా లేదంటే తక్కువగా రికార్డ్ అవ్వాలా, నాకైతే నా వాయిస్ గట్టిగా రావాలి, దానికోసం ఫుల్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ 2 ఉంటాయి, ఇందులో ఏదైనా సెట్ చేసుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్ గా ఉంచేస్తున్నా, దీన్ని ఏం చేంజ్ చేయట్లా. ఇక మనకి ఫైనల్ గా స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి రికార్డింగ్ చేసుకోవడమే. దీని మీద క్లిక్ చేస్తున్నా, మనకి రికార్డింగ్ స్టార్ట్ అయింది. మినిమైజ్ చేసి ఇప్పుడు మనం మాట్లాడింది అలాగే డ్రైవ్స్ లోకి వెళ్తుంది, ఇదంతా మనకి రికార్డింగ్ అవుద్ది. ఇప్పుడు మీరు ఈ రికార్డింగ్ ఆపేవాలి అంటే మనకి టాస్క్ మేనేజర్ మీద ఇక్కడ OBS కనబడుద్ది, ఇక్కడ క్లిక్ చేసి స్టాప్ రికార్డింగ్ అన్నారు అంటే మనకి రికార్డింగ్ ఆగిపోద్ది. క్లోజ్ చేసేసిన. ఇందా నేను రికార్డింగ్ పాత్ డాక్యుమెంట్స్ లో ఇచ్చా కదా, డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి మన ఫైల్ ఇక్కడ కనబడుతుంది, డబుల్ క్లిక్ చేసి ప్లే చేయండి. రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు మనం మాట్లాడింది అలాగే డ్రైవ్స్ లోకి వెళ్తుంది, ఇదంతా మనకి రికార్డింగ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.